వెల్కమ్ అనంగశ్రీ. ఖచ్చితంగా మీరు అనంగశ్రీలో మంచి ఫ్యూచర్ని చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముందుగా గోవా ఆఫర్ని చాలా తక్కువ టైంలో అచీవ్ చేసిన సత్యం గారు అండ్ ఆ సత్యంలో రవికుమార్ ఈ ఆఫర్ మొదలుపెట్టినప్పుడు మీరు లేరు. సారే మాత్రం ఎక్స్టెన్షన్ చేయగలిగితే సైట్లో లాస్ట్ కూడా చూసాను. ఎట్లా విషయాలు చెప్పాలంటే మన దగ్గర మన సిఎండి గారి మెయిన్ అప్రోచ్ సైట్లో కలిపి ఇంకా కొద్దిగా కలిపి అన్నింటినీ కూడా మన కంపెనీ సిఎండి గారే మనందరికీ మంచి ఇన్స్పిరేషన్. పనిచేసే విధానం మనతో మాట్లాడే విధానం కానీ మనల్ని ముందు తీసుకెళ్తున్న విధానం సారు ఉండడం అనేది కూడా సారు వర్కింగ్ స్టైల్లోనే సాధ్యమవుతుంది. చాలా తక్కువ మందితో ఇంత మంచి వెంచర్లో చాలా తక్కువ మందితో కూర్చున్నాను. సారు అచీవ్మెంట్ చేసిన వాళ్ళు ఇక్కడ లేరు. జనరల్గా స్క్రీన్ మీద అచీవ్మెంట్ చేసిన హీరోస్ ఉన్నారు, అచీవ్మెంట్ చేసిన హీరోస్ ఇక్కడ లేరు. సారు స్క్రీన్ ముందు ఎంత పని చేస్తూ ఉంటారో స్క్రీన్ వెనకాల అంతకు 5 రెట్లు చేస్తూ ఉంటారు. నేను పర్సనల్గా సార్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాను. బయటికి కనబడుతున్న పనంతా కూడా చాలా తక్కువ పని. దీని వెంచర్ లీగల్గా పర్ఫెక్ట్గా ఉంచడంలో, నేను వెనకాల లోన్స్ గురించి కానీ, మెటీరియల్ వర్క్ కానీ, రాబోయే మార్కెటింగ్ టీమ్కి కమిషన్స్ ఇచ్చే విషయంలో కానీ, ఎంత ప్రాంప్ట్గా ఉండాలనే విషయాల్లో, లీగల్ విషయాలు అన్నింటిలో కూడా సార్ దగ్గరుండి పర్సనల్గా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ మనందరికీ వేరే చిక్కులు ఉన్నాయన్న ఆలోచన ఏమీ లేకుండా కేవలం కస్టమర్ తీసుకొచ్చి ప్లాట్ దించుకొని ప్లాట్ కొనిపించడం మన టార్గెట్. మనం ఉదయం లేసినప్పటి నుంచి పడుకునే దాకా పడుకున్నా కూడా మనం ఆలోచించాల్సింది కస్టమర్ని వెతకడము, మాట్లాడము, తీసుకురావడము, సీనియర్ పర్చేజ్ చేయడం, సైట్ తీసుకురావడం, క్లోజ్ చేసుకోవడం, డబ్బులు పెట్టడం, డబ్బులు తీసుకోవడం. వేరే మనం రియల్ ఎస్టేట్లో అనేక ఇబ్బందులు ఉంటాయి. కమిషన్ వస్తుందో లేదో, సీనియర్స్ వాళ్ళ ఆధిపత్యం కోసం టీమ్ మెంబర్స్ని టార్చర్ చేయడం కానీ, లేదంటే వాళ్ళ ఇష్టానికి ఏదో వాళ్ళ దగ్గర పనిచేసే మనుషుల్లాగా వాడుకోవడం కానీ, ఇట్లాంటి కల్చర్ ఉంటుంది బయట రియల్ ఎస్టేట్లో. మన దగ్గర చాలా హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆడవాళ్ళకు కూడా కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఉంటుంది కానీ మా సార్ ఎప్పటికప్పుడు అన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. మాకు కూడా అలాంటి అలవాట్లు చేశారు. నేను మన దగ్గర ఉండే ప్రమీలకు కూడా మాకు మంచి ఇన్స్పిరేషన్. అందుకే మీరు మాకు అన్నం తినేటప్పుడు పప్పు వేసుకోండి, చాలా వేసుకోండి. మీకు ఏమంటే నేను వేస్తాను, మాకు మీరు తక్కువ చేయాలి, నేను మీకు ఎక్కువ చేయాలని మా సార్ ఎక్కువ చెప్పారు అప్పుడు. కాబట్టి మీరు మీ మహిళా టీంని మరింత పెంచుకోవచ్చు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా. సో మీ అందరికీ మీ సొంత లాగానే భావించవచ్చు. మనం పని విషయంలో పనికి ఏది అవసరమో అట్లా ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. పని కోసం ఈరోజు సంస్కృతి నృత్యం చేయాల్సి వస్తే అట్లాంటి నృత్యం చేయాలి. ఒకవేళ మాస్ డ్యాన్స్ చేయాల్సి వస్తే మాస్ డ్యాన్స్ చేయాలి. పాటలు పడాల్సిన అవసరం ఉన్నది పాటలు పడాలి. మీటింగ్లో మాట్లాడాల్సిన అవసరం చాలా చిన్న పని మాట్లాడాలి. మనం అట్లే మార్కెటింగ్లో ప్రతిసారి కూడా అవసరమైన పని చేయాలి, అవసరం లేని పని వదిలిపెట్టాలి. మనం ఈ బ్యాలెన్సింగ్ విధానం అనేది ఎక్కడ చూసినా కూడా ఈ మాటల వెనకాల మన సిఎండి గారి ఆచరణ విధానం నాకు ఆదర్శం. బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో బిజినెస్ అయినప్పుడు ఎట్లా ఉండాలి, కానప్పుడు ఎట్లా ఉండాలి, డబ్బులు చేతికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, డబ్బులు లేనప్పుడు ఎట్లా ఉండాలి, అన్నీ రెడీగా ఉండి ఫ్రీగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి అనేది చాలా బ్యాలెన్స్డ్ ఉండాలి. మన బాస్ ఎవరు లేరు ఇక్కడ, సీనియర్ ఉంటారు, మన దిగువ విషయాన్ని గైడ్ చేస్తారు. కానీ మనకు ఒక అభిప్రాయాన్ని కొట్టిపడేసి తోసిపుచ్చే బాస్ ఉంటాడు ఇక్కడ. నువ్వు ఈ పని నువ్వు చేస్తున్నావు, ఖచ్చితంగా చేయొద్దనేటట్టు ఉంటుంది. పని చేయకపోతే బాగుంటుంది అని చెప్పి సజెషన్స్ ఇచ్చే సీనియర్సే ఉంటారు. కాబట్టి మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనల్ని గద్దాయించి చిన్నపిల్లల్ని గద్దాయించినట్టు స్కూల్లో ఎక్కబట్టి కొట్టేసి టీచర్స్ని బాస్లు ఉండరు. కాబట్టి మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే ఏ పని మనం చేయాలి, ఏ పని చేయకూడదు అని అర్థం చేసుకుంటే వెళ్ళాలి. మార్కెట్లో ప్రతి విషయం సీనియర్ చెప్పాలంటే
మీరు హట్ అవుతారేమో అని కొంచెం ఇబ్బంది పడతాను నేను కూడా. కాబట్టి నేను కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండే లీడర్ దగ్గర ఉన్నందుకు నేను ఆయన అలవాట్లని రెగ్యులర్గా అలవాటు చేసుకుని ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మంచి మీరు ప్రతిరోజు మాకు ఇన్స్పిరేషన్ ఇస్తున్నందుకు మిగతా కూడా చాలా లక్కీ. ఇది మేము ఖచ్చితంగా ఈ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్తాము, మంచి టీంని డెవలప్ చేస్తాము. వెంచర్ బాగున్నా బాగాలేకపోయినా అవసరం. ఫస్ట్ మన మార్కెటింగ్లో మన యొక్క మైండ్ సెట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనం ఈ పని చేయలేమో అన్న భావన ఎప్పుడు ఉండకూడదు మైండ్లో. వెంచర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది ఒక 1 monthలో ఈ వెంచర్ అయిపోతుంది, తర్వాత వేరే 2 వెంచర్లు ఉన్నాయి. ఇంకా బయట వెంచర్స్తో పోల్చుకుంటే కనీసం తార్ రోడ్డు లేకుండా కారు వెళ్ళడానికి వీల్లేని కార్ వెంచర్ తీసుకోండి, సేపు ఆ కార్లు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాయి. అక్కడ కార్లు వెళ్ళడానికి వీల్లేని వెంచర్స్ కూడా ఉంటాయి. ఈ చాలా వెంచర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. కనీసం రోడ్ నుంచి కనెక్టివిటీ ఉండదు. ఆ సైట్లోకి వెళ్ళాక ఏ డెవలప్మెంట్లు ఉండవు, స్టోన్స్ ఉండవు. వాటిని అసలు లీగల్గా అవి కరెక్ట్ ఉన్నాయా లేదా చెప్పేవాళ్ళు ఉండరు. అమ్మండి హరి ఆఫర్స్ ఉన్నాయి, లేకపోతే టైం అయిపోతుంది, రేట్లు పెరుగుతున్నాయి, మీకు కమిషన్స్ వస్తాయి, మిమ్మల్ని బ్యాంకుకి తీసుకెళ్తాం, మీకు పార్టీ ఇస్తాం. ఇట్లాంటి విషయాలు మనల్ని ఆశ చూపి మిగతా విషయాల పట్ల మనల్ని డీవియేట్ చేసి వాటిని ఏదైతే జెన్యూన్ విషయాలు అవసరమో ఫీల్డ్లో ఆ విషయాల నుంచి మనం దూరం చేసి మన వాస్తవానికి దూరంగా ఉంచి ఒక భ్రమలతో మనం మార్కెటింగ్ చేపిస్తూ ఉంటాం.